మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ సినిమాను స్టార్ట్ చేశాడు. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో కామెడీ ఎంటర్టైనర్ సినిమా రూపొందనుంది. ఇక సినిమా కోసం ఎప్పటి నుంచో ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరహాలోనే చిరుతో సినిమాను తెరకెక్కించాలని కథ సిద్ధం చేశారట. భార్యాభర్తల కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కడుపుబ్బ నవ్వించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉగాది స్పెషల్ డే రోజు సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్లో ప్రారంభించారు. ఇక ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ హాజరై సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్టార్ట్ అయింది. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యి చిరుని విష్ చేశారు. ఇందులో భాగంగా హీరో విక్టరీ వెంకటేష్, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ శ్రీకాంత్ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్, అశ్విని దత్, అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, దిల్ రాజు, నాగవంశీ తదితరులు వచ్చారు. ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాని యంగ్ ఫిలిం ప్రొడ్యూసర్ సాహు గారిపాటి నిర్మిస్తున్నాడు. అయితే చిరు కోసం అనిల్ రావిపూడి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు, శంకర్ వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరుకి ఎలాంటి హిట్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం.